నమస్తే, వెల్కమ్ టు మోజో టీవీ. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతులకు తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని ధ్వజం. కౌంటింగ్ ప్రక్రియకు పగడ్బందీగా ఏర్పాట్లు. చిత్తూరు నగరంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అన్నారు. ఈ మేరకు పాత గాజువాకలో ఉన్న ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్ట్ను కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్లను నియమించామని, వాహనాల నియంత్రణ అతి వేగంగా వాహనాలు నడిపిన వారిపై ట్రాఫిక్ వాలంటీర్లు చర్యలు తీసుకుంటారు అన్నారు. 15 మంది వాలంటీర్లకు 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వీరికి వెహికల్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీనగర్ నుండి షీలానగర్ వరకు ట్రాఫిక్ వాలంటరీ విధులు నిర్వర్తిస్తారని, దీనివల్ల ప్రమాదాలు కొంతమేర తగ్గుతాయని అన్నారు. గాజువాక పిఎస్ పరిధిలో ఉన్న సిఐఎస్ఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వాలంటీర్లు పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి పకీరప్ప, ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్, డీసీపీ మేకా సత్యబాబు, ఏసీపీలు వాసుదేవ్, త్రినాథ్, అన్నపు నరసింహమూర్తి, సిఐలు కోటేశ్వరరావు, షణ్ముఖరావు, నాగరాజు, ఎర్రం నాయుడు, శ్రీనివాసు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. విజయవంతంగా కొన్ని కార్యక్రమాలు ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. దాని భాగంగా ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. అన్అథరైజ్డ్ పార్కింగ్, అనధికృత పార్కింగ్ ప్లేస్ లో ఎవరు బండి పార్క్ చేస్తారో అందరినీ వీల్ లాక్ ద్వారా ఒక క్రమబద్ధీకరణ కింద తీసుకురావడం ఉద్దేశంతో మనము ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అనే ప్రతి తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ఎలాంటిది, ఇంకా కొన్ని ఏరియాలు కూడా మనం సిటీ మొత్తం అంతా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అనేది మనం గత వారంలో మొదలుపెట్టినామో అది కొనసాగుతుంది. దాన్ని ప్రజలందరూ గమనించి పోలీసుతో సహకరిస్తారు. రెండో అతి ముఖ్యమైన ఆ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది ఈ సిటీలో మొదలు పెట్టినారు. 2 వారాల నుంచి 600 మంది పోలీసులతో, సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హోమ్ గార్డ్స్, ఏఆర్ సిబ్బందితో దాదాపు 75 పాయింట్స్ లో వీకెండ్ లో, వీక్ రోజు 30 పాయింట్లు, వీకెండ్ లో సాటర్డే సండే 75 పాయింట్లు. సిటీ అంతా ఎక్కడ చూసినా ప్రత్యేకంగా I want to extend my heartfelt thanks to the AP Chamber of Commerce Vizag chapter, all the officers ఎవరైతే ఈ సమావేశంలో ఈరోజు పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా నా యొక్క హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ అండి. బికాస్ ఇటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఇటువంటి సంస్థలు ముందుకు రాకపోతే ఇదంతా కూడా అమలు తీసుకురావాలంటే చాలా కష్టం. So, wholeheartedly on behalf of the Vizag City Police, I want to thank the AP Chamber of Commerce and all its office bearers to have come forward and extended all support to successfully implement this program today from Shilanagar to this Gajuwaka junction. Vizag City lo statistics అన్ని కూడా అనలైజ్ చేస్తే ఒక దారుణమైన పిక్చర్ బయటకు వస్తూ ఉంది. దాదాపు ఎవ్రీ డే ప్రతిరోజు ఏదో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్టు మాకు ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్లో బయటకు వచ్చింది. ప్రాణాలు కోల్పోవడం మాత్రమే కాదు, ఆ యాక్సిడెంట్లో ఇంకా కనీసం ఇద్దరు ముగ్గురు ప్రీవియస్ హర్ట్తో ఇంక్లూడ్ కావడం. ఇది ఒక వెరీ గ్రేవ్ పిక్చర్ అండి, అండ్ దట్ టు ఫర్ అ సిటీ లైక్ వైజాగ్. సో ఈ స్టాటిస్టిక్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఏ పిక్చర్ బయటకు వచ్చిందంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా మర్డర్లు, తర్వాత మన స్టేట్లో మర్డర్లు ఎంత జరుగుతుందో దానికంటే కూడా దారుణమైన పిక్చర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా వైజాగ్ సిటీలో మనుషులు, రోడ్ యూజర్స్ ప్రాణాలు కోల్పోకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ విత్ అ ఫోకస్డ్ అప్రోచ్
విత్ ఫోకస్డ్ అప్రోచ్ ఈ స్కీమ్ ఒకటి తీసుకురావాలని చెప్పేసి మా ట్రాఫిక్ సిబ్బందులందరితో కూడా మీటింగ్ పెట్టినాము. మీటింగ్ పెట్టిన తర్వాత ద కన్సర్న్డ్ సిటిజన్స్ అండ్ వేరియస్ ఎన్జిఓస్ వికారాబాద్ పట్టణంలో సురేష్ ఏజెన్సీ ఫర్టిలైజర్ షాప్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. జిల్లాకు పక్క రాష్ట్రాల నుండి నకిలీ పత్తి విత్తనాలు రాకుండా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం. జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన వెరైటీ పత్తి విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు కొరత లేదు. కలెక్టర్ నారాయణ రెడ్డి. ఎరువులు, విత్తనాలు, అదేవిధంగా వారికి కావాల్సిన అంటే వ్యవసాయం కావాల్సిన అన్నిటిని మనం సమకూర్చాల్సిన అవసరం మన మీద ఉంది. అయితే మనం అక్కడక్కడ చూస్తున్నాము ఏది విత్తనాలకు సంబంధించి అంటే ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా తీసుకుంటే వికారాబాద్ జిల్లాలో మనం ఎక్కువగా ఇక్కడ కాటన్ కల్టివేషన్ జరుగుతుంది. ఈసారి మన అంచనా ప్రకారంగా 2,63,000 ఎకరాల్లో కాటన్ కల్టివేషన్ జరుగుతుందని మనం అంచనా వేస్తున్నాము. దానికి మనకు సుమారుగా 5,42,000 ప్యాకెట్స్ మనకు ఇది కాటన్ సంబంధించిన సీడ్ అవసరం ఉంది. అయితే అక్కడక్కడ న్యూస్ వస్తూ ఉంది అంటే కాటన్ సీడ్ షార్ట్ ఫాల్ ఉంది అనేది. దానికి సంబంధించి అంటే కాటన్ సీడ్ సంబంధించి మనకు ఇప్పటికే 3,12,000 ప్యాకెట్లు మనం జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగింది. దాంతోపాటుగా ఎక్కడ కూడా అంటే మనకు ఫర్దర్గా తీసుకురావడం కూడా ఎక్కడ కూడా షార్ట్ ఫాల్ లేదు. 5,42,000 కాకుండా దానికంటే ఎక్కువ కూడా మనం అందుబాటులో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. సో రైతులు ఎవరు కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ సీడ్ షార్ట్ ఫాల్ అనేది అబద్ధం. సీడ్ అనేది మనకు అది కాటన్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, లేదా రెడ్ గ్రామ్ కావచ్చు. అంటే మన జిల్లాలో ముఖ్యంగా వేసే పంటలు ఇవి కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాను. సో మనకు కావాల్సిన సీడ్ సఫిషియెంట్ క్వాంటిటీ మనకు అందుబాటులో ఉంది. ఎక్కడ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండవది మీకు అనుకూలంగానే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ ఏదో అంటే దొరుకుతుందో లేదో అన్న డౌట్ అస్సలు అవసరం లేదు. సీడ్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది కాబట్టి దయచేసి ఇక్కడ ప్యానిక్ గురి కావద్దు. అట్లే ఏదో ఒక వెరైటీ అంటే చాలా వరకు ఏదో ఒక వెరైటీ తీసుకొని ఈ వెరైటీ వేస్తే బాగుంటుందనే ఒక ప్యానిక్ సిస్టమ్ కూడా క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అట్లా కాదు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకుంటే కాటన్లో ఉన్న హైబ్రిడ్ వెరైటీలో మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా దాదాపుగా సేమ్ ఈల్డ్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటే కంపెనీ ఈ కంపెనీ వాడితేనే బాగుంటుంది అనేది అపోహ మాత్రమే తప్ప దాన్ని దయచేసి నమ్మొద్దు. హైబ్రిడ్ వెరైటీ ఏది వేసినా మీకు మంచి ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండవది అతి ముఖ్యమైనది తప్పకుండా మనకు అంటే ఈ సందర్భంగానే చాలా వరకు నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే నకిలీ విత్తనాలకు సంబంధించి పోలీసు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో చాలా డీటెయిల్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఫీల్డ్లో కూడా పనిచేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ వారం రోజు చాలా ఫోకస్ చేస్తాం. అది వారం తర్వాత ఏంటంటే మళ్ళీ మీకు దాన్ని రిజల్ట్ ఏంటని చెప్తాము. బట్ నకిలీ విత్తనాల విషయంలో రైతులే అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఒకవేళ మీకు సమాచారం ఉంటే వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేదా మీ ఎస్ఐ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు వాడితే మనకి ఇప్పుడు రేటు తగ్గుతుందేమో కానీ దానివల్ల ఫలితం ఉండదు. అంటే నకిలీ విత్తనాలు వాడడం వల్ల మనకు ఈల్డ్ రాదు. అంటే పంట ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. కొన్ని చోట్ల అసలే రాదు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా మా విన్నపం అంటే నకిలీ విత్తనాల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా లూజ్ ప్యాకెట్స్లో అమ్మేవి లేదా ఎలాంటి లైసెన్స్ లేకుండా అమ్మేవి అట్లాంటి వాటిని తీసుకోవద్దు. అట్లాంటి వాళ్ళు మీ విలేజ్కి ఎవరైనా వస్తే తప్పకుండా మాకు సమాచారాన్ని అందించండి. వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా అంటే నకిలీ విత్తనాల విషయంలో అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతాం తప్ప అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టాం. సో దయచేసి దీనిలో రైతు సోదరులు మాకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాని తర్వాత బ్రాండెడ్ ప్యాకెట్స్ వచ్చి ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా బ్రాండెడ్ ప్యాకెట్లో హైబ్రిడ్ వెరైటీ మీరు దేనికి వెళ్ళినా కూడా సేమ్ ఈల్డ్ ఉంటుంది. రెండవది వీటి ధరలో కూడా ఎక్కడైనా ఎంఆర్పి దాటి అమ్ముతుంటే ఏదైనా షాప్లో ఎంఆర్పి దాటి అమ్ముతుంటే మీరు వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్కు లేదా మీ ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేసే విధంగా చర్య తీసుకోండి. తప్పకుండా యంత్రాంగం అంతా కూడా రైతులకు అన్ని రకాల విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు సప్లై చేసే విధంగా ముందుకెళ్తుంది. ఇందులో ఎరువులు కూడా యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు మనకు సరిపడే క్వాంటిటీ ఉంది. సో ఎలాంటి ఆందోళన చెందకుండా మీరు కావాల్సిన వాటికి డౌట్ ఉంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగండి. కానీ డౌట్ లేకుండా మీరు మీ యొక్క వ్యవసాయాన్ని ముందుకు సాగించాలని కోరుతా ఉన్నాను. మరొకసారి నేను కోరుతా ఉన్నాను, మన దగ్గర సీడ్ ముఖ్యంగా కాటన్ కావచ్చు, రెడ్ గ్రామ్ కావచ్చు, ప్యాడీ కావచ్చు ఎలాంటి కొరత లేదు. అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా ఏ ఒక్క బ్రాండ్ అనేది కరెక్ట్ కాదు. హైబ్రిడ్ వెరైటీ ఏది తీసుకున్నా కూడా దాదాపు సేమ్ ఈల్డ్ ఉంటుంది. అది గమనించండి.
నకిలీ విత్తనాల విషయంలో అందరూ కూడా అలర్ట్గా ఉండండి. నకిలీ విత్తనాల విషయంలో ఇప్పటికే జిల్లాలో 6 కేసులు నమోదు చేసి ఉన్నాం. ఇంకా కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నాం. సో నకిలీ విత్తనాలు అమ్మే వ్యక్తులకు కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు నకిలీ విత్తనాలు కానీ ఒకవేళ అమ్మి మాకు ఎవిడెన్స్ దొరికితే మాత్రం పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము సిద్ధపడతాం. సో దయచేసి నకిలీ విత్తనాల జోలికి వెళ్ళొద్దు, రైతులను మోసం చేయొద్దు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ రైతులకు కానీ ఇంకెవరికైనా తెలిస్తే కూడా జిల్లా యంత్రాంగానికి ఇవ్వాల్సిందిగా అందరిని కూడా కోరుతా ఉన్నాం. జిల్లాలో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలకు పత్తి పంట పండిస్తున్నారు? సో ఇప్పటి వరకు ఎన్ని రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి? పత్తి విత్తనాలకు సంబంధించి మీకు ఇందాక చెప్పినట్టుగా మన అంచనా ప్రకారంగా ఈ సీజన్లో 2,63,000 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని మనం అంచనా వేస్తూ ఉన్నాం. ఇందులో సుమారుగా 5,42,000 పాకెట్స్ మనకు అవసరమైతే అనుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి సుమారుగా 20 బ్రాండ్లకు సంబంధించిన హైబ్రిడ్ వెరైటీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. సో దాంట్లో ఈ హైబ్రిడ్ వెరైటీ ఏ బ్రాండ్ వాడినా కూడా పెద్దగా తేడా ఏమి ఉండదు. సో దయచేసి మీరు ఫలానా బ్రాండ్ వాడితేనే మాకు ఉత్పత్తి బాగా వస్తుంది అనేది మాత్రం అపోహ మాత్రమే. కాబట్టి లైసెన్స్డ్ బ్రాండ్ ఏదైనా సరే మీరు వాడినా మీకు సేమ్ ఫీల్డ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏ బ్రాండ్ వాడినా కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు. జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది మీద కేసులు నమోదైంది? టూరిస్ట్ పైన చాలా గట్టిగా పనిచేస్తున్నాం. దాన్ని అంటే ఈ 1 వీక్ కూడా ఇంటర్నల్గా చాలా రోజుగా వెళ్తా ఉన్నాం. ఇప్పటికే 6 కేసులు నమోదు చేసి ఉన్నాం. ఇంకా కూడా అంటే ఈ 6 కూడా చాలా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా పట్టుకోవడం జరిగింది. అంటే అవి రైతుకు చేరక ముందే వాటిని పట్టే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో ముందు కూడా అంటే మెయిన్గా మనకు సోయింగ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వారం 10 రోజులు సోయింగ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వారం 10 రోజులు గట్టిగా పనిచేయాలని యంత్రాంగం చాలా క్లోజ్గా మానిటర్ చేసుకుని పనిచేస్తున్నాం. ఇందులో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ జరిగితే మాకు ఇచ్చే విధంగా చర్య తీసుకోండి. ఖరీఫ్ సీజన్ పురస్కరించుకొని రైతన్నులు విత్తనాలు వేసే సమయంలో నకిలీ విత్తనాల నియంత్రణలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని విత్తన డీలర్ల షాపులపై వ్యవసాయ పోలీస్ మరియు రెవెన్యూ శాఖ వారు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఆయా షాపులలో ఉన్న విత్తనాలను పరిశీలించారు. రైతులకు విత్తనాలు కొన్న రైతులకు రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని వారు డీలర్లకు తెలియజేశారు. నకిలీ విత్తనాలను నియంత్రించే క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ తహసీల్దార్ వెంకటేశం, ఎస్ఐ అప్పారావు, ఏఈ నగేష్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. లేదు ఇప్పుడు అది సర్టిఫైడ్ సీడ్ అనేది ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు. ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ అని ఉంటుంది, టీఎల్ నమ్మకం మీద ఉన్నది. బట్ అయినా కూడా ఈయన రెస్పాన్సిబుల్. ఈయన ఒక బిల్ ఇస్తాడు ఫార్మర్కి, రేపు తెల్లారు ఏదైనా సీడ్ ఇష్యూ వస్తుంది. ప్యాడీలో జనరల్గా రాదు, వస్తే ఫస్ట్ వచ్చే ఇష్యూ ఏంటంటే జెర్మినేషన్ ఇష్యూ. ఆయన ఎప్పుడైతే నారుమడి పోసుకుంటాడో జెర్మినేషన్ ప్రాపర్గా రాకుంటే రెస్పాన్సిబుల్ అయ్యి రిటర్న్ చేస్తారు, కంపెనీకి మాట్లాడి సెటిల్ చేస్తారు. రెండో ఇష్యూ ఏంటంటే మన దగ్గర అసలు షూటబుల్ కానీ వెరైటీ, ఫర్ ఎగ్జాంపుల్ వాడు సిద్దిపేటనో లేకుంటే నల్గొండనో పోతాడు, మా కాకనో మామనో ఏదో ఒక వెరైటీ బాగా వచ్చిందని చెప్పి ఇక్కడ పెడతాడు. ఆ వెరైటీ ఈ ఏరియాకి సెట్ కాదు. సెట్ కాకపోతే ఏమైతే ఈ సాయిల్ కాదు, ఈ ఎన్విరాన్మెంట్కి సెట్ కాదు కాబట్టి దానికి రోగాలు వస్తాయి ఫస్ట్ది. రెండోది ఏంటంటే అది పాలు పోసుకునే దశకి ఇక్కడ ఉన్న టెంపరేచర్ సెట్ కాక పాలు పోసుకోవాలి. ఇక రైతు ప్యానిక్ అయిపోయి నకిలీ విత్తనాలు అమ్మినట్టు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని పేద గొల్లలపాలెంలో శ్రీ పైడితల్లి అమ్మవారి మొదటి వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన రూరల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం నుంచి కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయం నిర్మాణంలో రాజకీయాలు సైతం తట్టుకొని మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా అభివర్ణించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ అధికార వైకాపా పార్టీ కుట్ర చేస్తుందా అని భావిస్తున్నారని పాత్రికేయుడు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా దేవాలయంలో రాజకీయాలు మాట్లాడకూడదని అంటూనే రాబోయేది కూటమి ప్రభుత్వమే అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కటకటాలోకి పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందల వెంకటరమణ, బర్నికన బాబురావు, దాసరి కనకరాజు, గొల్లవిల్లి రమణ, దాసరి మహాలక్ష్మి, దాసరి వెంకటరమణ, మొల్లి ముత్యాలు, పిల్లా జగన్మోహన్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ఛాన్స్
చిన్నపిల్లలు నీళ్ళు చేసిండు అలాగే ఏదమ్మా మీ ఫోన్ ఆ పక్క వచ్చిందమ్మా స్టేజ్ మీద స్టార్ట్ అవ్వాలి గొల్లలపాలెంలో పైడితల్లమ్మ అమ్మవారి మొదటి వార్షికోత్సవానికి రంగరంగ వైభవంగా చేసుకుంటున్నటువంటి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నిర్వాహకులు మరి 9 నెలల్లోనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందరూ కూడా ఒక యజ్ఞంలాగా తీసుకుని టెంపుల్ నిర్మాణం చేయటమే కాకుండా మరి దానిలో కూడా రాజకీయాలు చేసిన నేపథ్యం మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఎక్కడ తలపెట్టారో అక్కడే ఒక యజ్ఞంలాగా పూర్తి చేసిన ఆలయ కమిటీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొదటి వార్షికోత్సవం చేసుకుంటున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ పైడితల్లమ్మ ఆశీస్సులు మీ గ్రామానికి, మీకు, ఈ నియోజకవర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ త్వరలోనే ఒక మంచి ప్రభుత్వం వచ్చి ఈ ప్రాంత కష్టాలతో పాటు రాష్ట్ర కష్టాలను కూడా అమ్మవారు తీర్చాలని చెప్పి ఒక మంచి పరిపాలన, ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పైడితల్లమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి గతం కాదు ఏది పడితే అది ఎలా పడితే అది వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోవడానికి చట్టం చాలా పటిష్టంగా ఉంది. ఎలక్షన్ కమిటీ కూడా ఢిల్లీ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ 175 నియోజకవర్గాలకి కూడా ఉత్తరాది నుంచి 175 అబ్జర్వర్స్ వేసిందంటేనే ఎంత సీరియస్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉందో, ఆంధ్ర మీద ఎంత స్పెషల్ ఫోకస్ ఉందో అర్థం చేసుకోవాలి. పిచ్చి పిచ్చి ఆశాలు, తల తిరుగుడి ఆశాలు ఎవరన్నా వేస్తే సరాసరి జైలుకే పోతారు. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. మేమైతే గెలవబోతున్న పార్టీగా, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న పార్టీగా మేమైతే శాంతియుతంగా సమన్వయంతో పనిచేస్తాం. ఎవరన్నా పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే వాళ్ళు దానికి తగిన మూల్యం చెల్లించుకో